ఎక్కడో ఒక చోట విమాన ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. కొన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతుంటే కొన్ని మాత్రం భారీ నష్టాన్ని మిగుల్చుతున్నాయి. అమెరికాలో అలా త్రుటిలో తప్పిన ఒక పెను ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అమెరికా డెన్వర్ ఎయిర్పోర్ట్లో బోయింగ్ విమానం టేక్ ఆఫ్ టైంలో ఒక్కసారిగా టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్వే మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా ఎటు చూసినా సరే పొగలు రావడం గమనించాడు పైలట్. ప్రయాణికులు కూడా అవి గమనించి భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. ఈలోపు పైలట్ వెంటనే అలర్ట్ అయ్యి రన్వే మీదనే ఆ ఫ్లైట్ని ఆపేసి ఇమ్మీడియట్గా ఎవాక్యుయేట్ చేయించారు ప్రయాణికులందరితో. తీరా ఏం జరిగిందో చెక్ చేస్తే ల్యాండింగ్ గేర్కి ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, రన్వే మీద విమానం టేక్ ఆఫ్ అవడానికి ఒక సర్టెన్ స్పీడ్ లిమిట్ని అందుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి, ఓవైపు విమానం బరువు అలాగే ఆ వేగం రెండిటి ఒత్తిడి ఖచ్చితంగా ల్యాండింగ్ గేర్ మీద టైర్స్ మీద ఉంటాయి. ఆ సమయంలో ల్యాండింగ్ గేర్లో ఒక్కసారిగా విపరీతమైనటువంటి హీట్ జనరేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ గనక ఇదే ప్రమాదాన్ని రన్వే మీద ఉన్నప్పుడు గుర్తించకపోతే ఆ విమానం గాలిలోకి ఎగిరినట్లయితే భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఊహించరానటువంటి డిస్ట్రక్షన్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ కొద్దిపాటి తేడాతో అక్కడ 173 మంది ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్ బయటపడ్డట్లుగా తెలుస్తుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ AA3023 విమానానికి ఈ ప్రమాదం జరిగింది. త్రుటిలో ఈ ప్రమాదం నుంచి ఈ ఫ్లైట్ బయటపడింది. బోయింగ్ 737 MAX 8కి సంబంధించినటువంటి ఫ్లైట్గా తెలుస్తోంది. మియామికి వెళ్తున్నట్లుగా సమాచారం.